మనం మన వాసన్న దగ్గరకు వచ్చినాము. ఈయన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఈ హోల్ అమ్మవారి విగ్రహం మొత్తం స్పెషల్గా ఈయన తయారు చేసిండు. ఎలా తయారు చేశాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పన్నా ఒకసారి. యాక్చువల్లీ మనము పలారం బండి తీస్తుండే దాదాపుగా ఈసారి 15వ సంవత్సరం ఉంటుండే. అంటే 15 సంవత్సరాలుగా నేను తీయబట్టేది. అంటే అది నేను ఆర్గనైజర్ ఎప్పుడూ ఆ రకంగా చూడలేదు. మనం మల్కాజ్గిరి మా అన్న తమ్ములం మేమందరం కలిసే అమ్మవారు ఊరేగింపు చేస్తుండే. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని అనుమానకారపరంగా అది కాకుండా లోకల్ ఇష్యూస్ కొన్ని అయినాయి. పలారం బండి తీయద్దు, ఈ స్టేజ్లో వేయద్దు అని కొంచెము ఇష్యూస్ అయిన పరంగా నేను ఏం చేసిన అంటే అలంకరణ రూపంలో అమ్మవారికి ఈ రకంగా నేను తీసుకురావడం జరిగింది. మా గురుస్వామి టింకు గురుస్వామి నేను ఇద్దరం కలిసి దాదాపుగా 10 రోజుల నుంచి కష్టపడితే ఈ తల్లిని ఈ రకంగా మేము ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది. దాని పరంగా నేను పులిగోర పంచ అన్నప్రసాదం కూడా పెడదాము, ప్రజలందరికీ వచ్చిన భక్తులకు అందరికీ ప్రసాదం ఇద్దాము అనే కార్యక్రమం తీసుకొని ఇంత పెద్ద ఎత్తున అమ్మాల అలంకరణ ఒకటి, రెండోది ప్రజలందరికీ ప్రసాదము అది అందరికీ అందజేయాలి అనే ఒక కార్యక్రమం పరంగా నేను ఇవాళ దినం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎంతమందికి చేయించారు అన్న ప్రసాదం? దాదాపుగా 3000 మంది పై చేతులు, అంటే 3000 పైన మంది మన దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకోవడం జరిగింది. కానీ నేను చెప్తున్నా అన్న, మన దగ్గర ఏ డిస్టర్బెన్సెస్ కూడా మన పండుగను అసలు ఆపలేవు. మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఎలా అయితే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ ఇయర్ కూడా అవుతుంది. అయినా కొన్ని డిస్టర్బెన్సెస్ మనది ఏది ఆపలేదు. మన అమ్మవారు మన పండుగ ఎలా జరుపుకోవాలో అలా జరిపించుకుంటుంది. నేను నిజంగా ఇది చూసి అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. విగ్రహాన్ని చూసి ఎంత కష్టపడ్డావు అన్న ఇది చేయనీకి. అసలు యాక్చువల్లీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసాం ఈ అమ్మవారి అలంకరణకి. లాస్ట్ ఇయర్ మనకి 6 చేతులతో ఉండే. ఇప్పుడు మనము తమిళనాడు నుంచి 10 చేతులు తెప్పించుకోవడం జరిగింది. ఇట్లా ఈ మోడల్లో తెప్పించుకొని నేను ఇంకోటి ఏంటంటే నేను మా గురుస్వామి టింకు గురుస్వామి ఆధ్వర్యంలో, నేను కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నేను మాలధారణ చేస్తాను. అక్కడికి వెళ్ళి నాది ఈ అలంకరణ అనేది పని నాకు స్టార్ట్ అయింది. అంటే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. దానికి నేను ఏం చేసినానంటే ఇప్పుడు ఈ ప్రజలందరికీ మన అమ్మవారిని ఎట్లా ఉంటే చూపించాలి, అసలు ఊరేగింపు పరంగా చూపిస్తే ఎట్లా మంచిగా ఉంటుంది అనే ఒక మనం ఉద్దేశం తీసుకొని దాని పరంగానే నేను ఆ తల్లిని ఇంత అలంకరణ చేయడానికి మాకు దాదాపుగా 10 రోజులు పట్టింది. ఇప్పుడు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే 20 రోజులు. అంటే అప్పుడు మాకు ఏమీ తెలియదు, అవగాహన అంటే మాకు ఎట్లా చేయాలి ఎందుకంటే మాకు తెలియని పరిస్థితి. ఈ సంవత్సరం ఆ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మాకు కొంచెము అవగాహన వచ్చింది కాబట్టి 10 రోజులు పట్టింది ఈ సంవత్సరం అయితే. కానీ నాకు ఇప్పటికీ గుర్తుందన్న, లాస్ట్ ఇయర్ మనం పలారం బండి తీసినప్పుడు స్పెషల్ అట్రాక్షన్ ఇది ఒకటే ఉండే. ఈ ఇయర్ కూడా ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇన్ని అమ్మవారి డెకరేషన్లు ఉన్నాయి, కానీ మన చౌరస్తాలో స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇదే నిలిచింది. నిజంగా చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనము ఇక మా గురువు దగ్గర నేర్చుకున్న విద్య నేనేంటంటే ఎప్పుడు కానీ అంటే అసలు తల్లి ఏంది, అసలు బోనాలు ఎందుకు అవుతాయి, ఇవన్నీ నేను తెలుసుకున్నాకనే ఇట్లాంటివన్నీ అమ్మవారికి మంచిగా అందరూ గుర్తింపుగా అంటే అందరూ వచ్చి భక్తులు వచ్చి మొక్కి విధంగా అందరి దగ్గరకు వచ్చి అమ్మవారికి ఓడిపియాలు పోయాలి, కుంకుమార్చన చేసుకోవాలి అనే కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ నుంచి మనకు తయారైంది. అట్లా ఆ పరంగా నేను తీసినా కానీ వేరే ఇంటెన్షన్స్ నాకు ఏం లేవు, అవసరం లేదు. మళ్ళీ ఇది నేను తయారు చేసిన ఆ తల్లిని మళ్ళీ నా పండుగ అయిపోయినాక మొత్తం డిస్మాంటల్ చేసి నేను ఎవరికి అంటే ఇక్కడ పంపించాను, మన దగ్గరనే క్లోజ్ అయిపోతుంది అమ్మవారికి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకోవాలని చెప్పి ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నా తల్లి నాకు ఆశీర్వాదము మరి ఇంకా ఎక్కువ ఇచ్చి మన మల్కాజ్ రుచిని మహంకాళి మాతకి నాకు ఇంకా శక్తులు నాకు పెంచి చేస్తే ఆమెకి అనునిత్యము నేను సేవలో ఉన్నానని ఆమెకి చెప్తున్నాను. అలాగే మన మల్కాజ్గిరి బోనాలు సికింద్రాబాద్, హైదరాబాద్ ఏడనైతే జరుగుతుందో అంటారో అది కాదు. ఒకసారి అందరు ప్రజలు కూడా మల్కాజ్గిరికి రావాలి, మల్కాజ్గిరి జరిగే బోనాలు కూడా చూడాలి. చూస్తేనే ప్రజలందరికీ తెలుస్తుంది మేము ఎంత పెద్ద ఎత్తున మేము ప్రజలందరికీ మెప్పు గురించి సేవల పరంగా కానివ్వండి, ప్రసాదాల పరంగా కానివ్వండి, మేము అమ్మవారి అలంకరణ మేము చేసి చూపించే పరంగా కానివ్వండి. అంటే మేము అని అంటున్నా, అంటే అందరము మల్కాజ్గిరి ప్రజలందరం చాలా పెద్ద ఎత్తున చేస్తాం. ఆ సెలబ్రేషన్స్ ఒకసారి కలనిండుగా మీరు వచ్చి చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ మల్కాజ్గిరి రుచిని మహంకాళి మాత ఇట చాలా అంటే స్వయంగా వెలిసిన వ్యక్తి ఆమె.
ఒక బావి ఉండే ఆ బావిలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆ తల్లి మా అందరినీ ఆశీర్వాదిస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మమ్మల్ని అనునిత్యంగా మమ్మల్ని చూస్తుంది. కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున మేము చేయగలుగుతున్నాం. అందం మన ప్రయత్నం కూడా అదే అన్న. ట్విన్ సిటీస్లో మొత్తం జరిగే బోనాలు ఒక ఎత్తు అయితే మల్కాజ్గిరిలో జరిగే బోనాలు ఒక ఎత్తు. దీన్ని ఏ సిటీతో మనము ఏ సెంటర్తో మనం కంపారిజన్ చేయలేదు కూడా. అది అందరికీ తెలియాలి, ఇది హైడ్ అవుతుంది అనే మనం అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలోనే మనం ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్ అన్న. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్గా నువ్వు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ మా బ్రదర్కి థ్యాంక్ యూ.